మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఉదయం 9:45 అమరావతి నుండి బయలుదేరనున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటన కొనసాగనుంది. ఇక ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులతో కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్ ఢిల్లీ మెట్రో రైలు ఎండీతో సమావేశం అవకాశం ఉంది. రేపు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మన్సుఖ్ మాండవీయతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. బనకచెర్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. రేపు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 2:30 ఇద్దరు సీఎంలు బనకచెర్ల విషయంపై చర్చలు జరపనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. గతంలోనే చంద్రబాబుతో భేటీ అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బనకచెర్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. రేపు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 2:30 ఇద్దరు సీఎంలు బనకచెర్ల విషయంపై చర్చలు జరపనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. గతంలోనే చంద్రబాబుతో భేటీకి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్పీ సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మెదక్ జోగిపేట హైవేపై పరిగుంతం గ్రామ శివారులో రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహం పడి ఉంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. మొదట రోడ్డు ప్రమాదం అని భావించిన పోలీసులు బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ ఒంటిపై గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. లేక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ కుటుంబ సభ్యులు ఇది హత్య అని ఆరోపిస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనిల్ మృతదేహం కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.